ఇక డీటెయిల్స్ చూస్తే పేదల కోసం ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నేలకొండపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల్లో పాల్గొని లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఆచర్లగూడెంలో అన్నదానాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. త్వరలో రెండో విడత ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. సనత్ నగర్ బీఆర్ఎస్ బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశం ఈ నెల 16న తెలంగాణ భవన్లో జరుగుతుందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వెస్ట్ మారేడుపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం తలసాని అధ్యక్షతన జరిగింది. ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం సక్రమంగా జరగటం లేదని తలసాని అన్నారు. అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేయటం లేదన్నారు. ఈ నెల 1 నుండి మొదలైన సర్వే మే చివరి వరకు సాగుతుందని, సర్వే విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపు జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించాలని చెప్పారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో జరుగుతున్న తప్పిదాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్కు లేఖలు పంపుతున్నట్లు ఎమ్మెల్యే తలసాని తెలిపారు. లేదంటే గ్రామాలలో వెళ్ళినప్పుడు రైతాంగం కానివ్వండి, యువత కానివ్వండి, అందరూ కూడా నెగిటివ్గా మాట్లాడుతుంది. డెఫినెట్గా 100% మన గవర్నమెంట్ వస్తుంది, ఏమాత్రం అనుమానం లేదు. బీజేపీ పెరగదు. వాళ్ళ సోర్స్ ఎంతవరకు ఉంటుందో అంతవరకే పెరుగుతుంది తప్ప, గతంలో పార్లమెంట్ ఎలక్షన్లలో అబ్నార్మల్గా వచ్చినాయి, అవి ఇక రావు. ఎందుకంటే మనకు ఒక బలమైనటువంటి కార్యకర్తలు, బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ. రెండోది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. కేసీఆర్ గారు కూడా చాలా యాక్టివ్ అయిపోయిండు. మీరు చూస్తున్నారు పేపర్ల, టీవీల, ఫోటోల, మొన్న జగిత్యాల కూడా లైవ్లో చూసారు. కాబట్టి ప్రజలు కూడా వెయిట్ చేస్తూ, దయచేసి నేను మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఒకటి. రెండోది, బస్తీలలో ఉన్నటువంటి సంఘాలను కానీ, కాలనీ అసోసియేషన్స్ కానీ అందరితో కూడా రెగ్యులర్గా మీరు మెయింటైన్ చేయండి. నాకు మొన్న పద్మనాభ గారి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయంలో ఈ నెల 18న జగిత్యాలలో ఎంపీ అరవింద్ చేపట్టనున్న ధర్మాగ్రహ దీక్షపై ఎమ్మెల్యే సంజయ్ స్పందించారు. జగిత్యాలలో కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్మాణానికి స్థలం కేటాయింపు విషయంలో జాప్యంపై అరవింద్ దీక్ష చేపట్టనున్నారు. నవోదయ విద్యాలయం ఇస్తామని కేంద్రీయ విద్యాలయం ఇచ్చారని సంజయ్ చెప్పారు. కేంద్రీయ విద్యాలయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కోసమన్నారు. అయితే ఎంపీ అరవింద్ తనను బద్నాం చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ మండిపడ్డారు. కేంద్ర విద్యాలయం స్థలం విషయంలో సంబంధిత మంత్రులను, సీఎంను పలుమార్లు తాను కలిసినట్లుగా చెప్పారు. 10 ఏళ్లుగా ఎంపీగా ఉన్న అరవింద్ జగిత్యాలలో ఒక్క బ్రిడ్జ్ కూడా నిర్మించలేదని విమర్శించారు. ప్రజల కోసం తాను పనిచేస్తే ఎంపీ అరవింద్ దోషిని చేసే యత్నం చేస్తున్నారంటూ సంజయ్ ఫైర్ అయ్యారు. మీ తాతకి ఎంత ఉండే అంతకంటే ఎక్కువ ఉండే, ఇవాళ మీకు నాకంటే 100 అంతలు ఉంది కావచ్చు. అది మీరు ఏ రకంగా సంపాదించారో అది మీ ఇష్టం. కానీ ఈరోజు అంతకంటే తగ్గింది నాకు ఆస్తి 15 ఎకరాలు. ఆ 15 ఎకరాల కోసం నీకు కేంద్రీయ విద్యాలయం కావాలి. అడిగి అసలు ఎంతది కేంద్రీయ విద్యాలయం? పొద్దుగాల వచ్చి పొద్దుకు పోతారు. అంతకంటే మంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్ తెచ్చుకుని ఇప్పుడు మా ఊరికి పేద పిల్లలు నియోజకవర్గ స్థాయిలో పోయి అక్కడ చదువుకుంటారు. ఓన్లీ పూర్ చిల్డ్రన్. ఇక్కడ ₹1,00,000 ₹2,00,000 లేదా పెన్షన్ లక్షలు ఉంటారు. టిఆర్ నగర్ ఏటీసీ సెంటర్కు ముందట ఉంది. రోడ్డు నుంచి ఖాళీ ఒక ఫర్లాంగ్ అంతే. మొన్న సిమెంట్ రోడ్డు కూడా ఇచ్చిన, అక్కడ కూడా 5 ఎకరాలు రెడీగా ఉన్నది. నిన్న మొన్న కూడా సర్వే జరిగింది. మరి ఇదే వాలంతరీ ఇవ్వకపోతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరి 200 కోట్లు వచ్చింది. కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు. మీరన్నా డబ్బులు లేవు, కాంట్రాక్టర్ ఉన్నాడో లేదో తెలియదు, నాకు తెలియదు. కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంట్రాక్టర్ నా చుట్టూ తిరుగుతున్నాడు. ఏది పేద బీసీఎస్సీ విద్యార్థులకు. మరి వాళ్ళకు కూడా నేను అదే చెయ్యాలని పట్టుకుని కూర్చోవాలన్నా? టిఆర్ నగర్లో ఇప్పుడు నేను ఆల్రెడీ రెడీ చేస్తున్న స్థలం గౌరవ మంత్రి గారు ఈ లోపల ఇచ్చినా సంతోషం, లేకపోతే ఆ వారం 10 రోజుల లోపల బరాబర్ అక్కడ నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేయిస్తున్నా. మీరు కూడా ఆలోచించండి. ఇంకా స్థలం ఉన్నది. నిజంగా జగిత్యాల జిల్లా ప్రజల పట్ల మీకు సదాభిప్రాయం ఉంటే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రానున్న రోజుల్లో మంత్రి లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ కలిసి వైసీపీ నాయకులను వంగవీటి రంగా మాదిరిగా హత్య చేయిస్తారని అనుమానం వ్యక్తం చేశారు. రైతులకు అండగా చెలో మామిడిపల్లి కార్యక్రమానికి వైసీపీ నేతలు హాజరయ్యారు. గుంటూరు ఐజీ త్రిపాఠి కాకి చొక్కా వేసుకోవటం మానేసి పసుపు చొక్కా వేసుకుంటున్నారని అంబటి ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రను పొన్నూరు ప్రజల చేతిలో ఓడిపోతారని అంబటి జోస్యం చెప్పారు. అందరూ అంబటోళ్ళు, సోదాబత్రోళ్ళు, కాపులు ఉన్నారు. ఈ కుత్తోళ్ళు ఏంటిది? దాడి చేసి మా గురువును తగలబెట్టి మా మీద కేసు పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అధికారం మీ చేతిలో ఉందని బుర్రవీగి ప్రవర్తిస్తున్నారు అంతే కదా? ఎన్నో ఉంటుంది మీ అధికారం? శాస్త్రంగా ఉంటుందా? నరేంద్ర రెండుసార్లు ఓడిపోలేదా? మళ్ళా చెప్తున్నా, మా మామల్లపల్లి రైతుల ఖాళీ ధూళితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఖాళీ ధూళిలో ధూళిపడ నువ్వు కొట్టుకు పోబోతున్నావు. ఈసారి మా రైతాంగం నిన్ను ఓడించి తీరుతారో ఈ నియోజకవర్గంలో కాసుకోవడం వల్ల చెప్తున్నా. 3 సంవత్సరాల ముందే చెప్తున్నా. పెద్ద మనిషి మీద కూడా కేసు పెట్టారు. అందరూ అంబటోళ్ళు, సోదాబత్రోళ్ళు, కాపులు ఉన్నారు. గుంటూరు నగరంలో అర్ధరాత్రి రోడ్లపైకి భారీ లోడు లారీలు రావడంపై ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు దెబ్బతినే ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రజల భద్రత విషయంలో రాజీ పడేది లేదని, మరోసారి ఇలాంటివి జరిగితే ఊరుకునేది లేదని అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు. తిరుగుతూ ఉంటే రోడ్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ 6 months నుంచి ఇదే యుద్ధం చేస్తున్నాము. మీరు ఇలాగే ఎలా చేస్తే ఎలాగా? 2 నెలలు ఉంటున్నాయి వేసిన రోడ్లు, తర్వాత గుంటలు చెక్కులు పోతున్నాయి, మామూలుగా వచ్చే వాళ్ళందరూ పడుతున్నారు. అట్లా మీరు ఎలా చేస్తే ఎలా కుదురుతుంది? డబుల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఈ పని కూడా మేమే చేయాల్సి వస్తుంది. గతంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమోదయ్యావని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అయితే గత 6 నెలలుగా మా ఊరికి మలేరియా వద్దు, ఫ్రైడే డ్రైడే వంటి చర్యల ఫలితంగా కేసులు బాగా తగ్గాయన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న స్వల్ప కేసులను కూడా పూర్తిగా అరికట్టేందుకు లార్వా వేట కార్యక్రమం ప్రారంభించినట్లుగా వెల్లడించారు. జియ్యమ్మవలస మండలం గోర్లిలో నిర్వహించిన లార్వా వేట కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. నీటిలో పెరిగే దోమల లార్వాలను గుర్తించి నిర్మూలించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. దోమల నివారణకు వాగు పండగ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కలెక్టర్ వెల్లడించారు. గోవలంక పుష్కర ఘాట్ల పనులను కాకినాడ జిల్లా కలెక్టర్ హరేందిరా ప్రసాద్ పరిశీలించారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో తాళ్లరేవు, కాజులూరు మండలాల్లోని ప్రధాన ఘాట్లను ఇరిగేషన్, ఆర్ఎండ్బి అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. గోదావరిపై ఉన్న ప్రధాన పుష్కర ఘాట్ల వద్ద చేయాల్సిన మరమ్మతులు, కొత్త ఘాట్ల నిర్మాణంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించినట్లు కలెక్టర్ తెలిపారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం, రవాణా వంటి అన్ని మౌలిక వసతులు కల్పించేలా ముందస్తు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ విజిట్లో భాగంగా గోదావరి నదిలో ఉన్న మేజర్ ఘాట్స్ ఏవేవి ఉన్నాయి అనేది మనము చూడడం జరిగింది. ఇక్కడ ఎటువంటి మరమ్మత్తు పనులు చేపట్టాలి, ఎటువంటి ఘాట్స్ మనము నిర్మించుకోవాలనేది గురించి స్థానిక ప్రజాప్రతినిధులతో అదేవిధంగా అధికారులతో చర్చించడం జరిగింది. రాబోయే సంవత్సరం లోపల పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏదైతే పుష్కర స్నానం చేస్తారో ఆ సమయంలో టాయిలెట్స్ కానీ, మంచినీళ్ళు కానీ, అదేవిధంగా వాళ్ళ రవాణా సౌకర్యాలు కానీ పూర్తి స్థాయిలో అందించే విధంగా మనము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే నెలల్లో ప్రారంభిస్తూ విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో భాగంగా గోదావరి నదిలో ఉన్న మేజర్ ఘాట్స్ ఏవేవి ఉన్నాయి అనేది మనము చూడడం జరిగింది.
ఇక్కడ ఎటువంటి మరమ్మత్తు పనులు చేపట్టాలి, ఎటువంటి తాగునీటి సమస్య పరిష్కరించాలని ఓబుల దేవర చెరువు మండలం ఇనగలూరులో ఖాళీ బిందెలతో ఎంపీడీఓ ఆఫీసును మహిళలు ముట్టడించారు. వేసవి వస్తే గుక్కెడు నీటికి అగచాట్లు పడాల్సి వస్తుందని ఇనగలూరు ఎస్సీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ స్పెషల్ ఆఫీసర్ల నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. 3 నెలలుగా తమ కాలనీకి చుక్క నీరు రావటం లేదని, మండే ఎండలో కిలోమీటర్లు నడిచి నీరు తెచ్చుకోలేకపోతున్నామని మహిళలు వాపోయారు. తక్షణమే మోటార్ను మరమ్మతు చేయించి తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని మహిళలు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అల్లూరు జిల్లా పాడేరు ప్రజలు గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందక కట్టెల పొయ్యిపై వంటలు వండుకునే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ బుక్ చేసిన 45 రోజులకు ఓటీపీ వస్తుందని వారు ఆరోపించారు. కొన్ని సందర్భాల్లో ఓటీపీ రాక ఇబ్బంది పడుతున్నామని గిరిజన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు. గ్యాస్ సక్రమంగా తమకు చేరేలా చూడాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. వినియోగదారులకి పడుతున్నటువంటి బాధలు చూస్తా ఉంటే చాలా తీవ్రమైన ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏమంటే గ్యాస్ బుకింగ్ చేసుకోవడానికి దాదాపు 40-45 రోజుల టైం పీరియడ్ ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత అది బుక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 4 రోజుల దాకా కూడా డిఏసి నెంబర్ రాలేనటువంటి పరిస్థితి. కానీ పాడేరులో మాత్రం పాడేరు పండగ వస్తా ఉంది. వారం రోజుల్లో పండగ ఉంది. ఈ రోజు చుట్టాలందరూ కూడా ఒకరు చేరుకుంటా ఉన్నారు. ఇలాంటి తరుణంలో కనీసం ఇంట్లో పొయ్యి వెలిగించేదానికి గ్యాస్ లేక ప్రజలు పాడేరు పట్టణ ప్రజలంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. దానికి సంబంధించి ఈ రోజు జేసీ గారికి ఫిర్యాదు ఇవ్వగా గ్యాస్ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్తే వాళ్ళని సివిల్ సప్లైస్ వాళ్ళని అడిగారు. ఏంటి అసలు సమస్య అంటే గ్యాస్ స్టాక్ రాకపోవడం వలన, గ్యాస్ స్టాక్ లేకపోవడం వలన, ఇల్లు ఇంటిని పెట్టుకొని తెప్పించుకోకపోవడం వలన ఓటీపీలు రాకుండా వీళ్ళే దాన్ని అడ్డుపడేటటువంటి పరిస్థితి. స్టాక్ కనుక వస్తే ఖచ్చితంగా ఓటీపీ జనరేట్ అవుతుంది, వెంటనే డిఏసి నెంబర్ వచ్చేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు సివిల్ సప్లైస్ అధికారులు కలెక్టర్ గారు చెప్పడం. ఇది మనం తెలియక రాత్రి 10-11 1 గంట దాకా కూడా బుకింగ్ చేసుకోవడానికి నిద్రాహారాలు మాని ఆన్లైన్ లో బుకింగ్ కోసం అలా ఎదురు చూసేటటువంటి, తిరిగి రిప్లై రాకుండా మళ్ళీ 4 గంటల తర్వాత మళ్ళీ బుకింగ్ చేయటండి అని చెప్పేసి ఈ రోజు పాడేరులో ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. కేవలం సివిల్ సప్లైస్ అధికారులు చేసేటటువంటి నిర్లక్ష్యము, వీళ్ళు చేసేటటువంటి నిర్లక్ష్యం వలన పాడేరు పట్టణ ప్రజలు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. నేను ఇక్కడ గ్యాస్ ఏజెన్సీలోని నాకు ఇది ఉందండి, కార్డు ఉంది. నాకు అసలు గ్యాస్ తీసుకొని మార్చి 2వ తారీఖు ఒక సిలిండర్ తీసుకున్నానండి. 45 డేస్ తర్వాత నేను మళ్ళీ బుక్ చేయమన్న తర్వాత ఏప్రిల్ 17వ తారీఖు నేను బుక్ చేశానండి. ఇవాళకి మళ్ళీ 16 రోజులు. వరంగల్ జిల్లా రైతన్నలు రోడ్డెక్కారు. నర్సంపేటలోని దిగుమతి కేంద్రాల వద్ద ధర్నాకు దిగారు. మక్కలు వెంటనే దిగుమతి చేసుకోవాలని నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. రైతులు సొంత ఖర్చులతో ట్రాక్టర్లలో మక్కలు తీసుకువచ్చినా హమాలీలు లేరనే సాకు చూపించి 3-4 రోజులుగా అధికారులు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే మక్కలను దిగుమతి చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న రైతులకు అధికారులతో మాట్లాడించి శాంతింపచేశారు. రైతుల ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గోదావరిలో మక్కలు తీసుకురావడానికి గత 3 రోజుల నుంచి రైతులు వచ్చినప్పటికీ ఇక్కడ ఏదో స్పందించి అధికారులు వచ్చి అమాలీలు లేరనేటువంటి వక్రాభూతి మాటలు చెప్పి అనవసరం గత 3 రోజుల నుంచి రైతులను దోమలలో కానీ ఏ రకంగా చూసుకున్నాడు 3 రోజులు ట్రాక్టర్లు ఇబ్బంది పడి ఇక్కడ వ్యవహారాలు వదిలిపెట్టి ఇక్కడ కూడా కనీసం లేబర్ వచ్చి దిగుమతి చేసుకోవడానికి కూడా ఎవరు లేరనేటువంటి చెప్పి అధికారులు వచ్చి కూడా ఇక్కడికి 3 రోజుల నుంచి ఏ అధికారులు వచ్చి కూడా స్పందించలేదు. కనీసం మార్పిడి అధికారులైనా వచ్చి ఇక్కడ దీన్ని ఎక్కువ దిగుమతి కారణమైంది, ఆ లేబర్ పిలిపించి తక్షణమే దిగుమతి చేయాలని మా రైతు పక్షాన కోరుకుంటున్నాం. గోదావరిలో గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల బాధ్యత గ్రామ ప్రథమ పౌరులైన సర్పంచ్లదే అన్నారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు ఆయన తెలిపారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఆఫీసులో వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల కొత్త సర్పంచ్లకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యశారదతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు సర్పంచ్లను భాగస్వాములు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సర్పంచ్లకు విద్యాశాఖ ప్రత్యేక విధి విధానాలు రూపొందించిందని అన్నారు. చదువుకుంటే ఈ మాదిరి ఐఏఎస్ కూర్చోపల్లి ఆమె స్వగ్రామం జమ్మికుంట మండలి హుజరాబాద్ దగ్గర అనేది ఎంత ఇంపార్టెంట్ నువ్వు చెప్పదలుచుకున్నా. చదువుకుంటేనే అది ఎందుకంటే సామెత ఉందిగా, విద్య లేని వాడు వింత పసివాడు. విద్య ఉంటేనే గౌరవం మర్యాద ఎక్కడ పైన దక్కుతుంది. మరి ఈరోజు చాలా మంది సోదరిమణులు చదువుతున్న వాళ్ళు సర్పంచులుగా మరి సోదరి చెల్లెల కోసం మర్చిపోయినా నేను మన మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీమతి. విద్యారంగం అభివృద్ధిలో సర్పంచ్లదే కీలక పాత్ర అన్నారు వరంగల్ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్. విద్యాశాఖ ఆధ్వర్యంలో కురవి ZPHSలో జరిగిన సర్పంచ్ల ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, ప్రత్యేకించి విద్యారంగ అభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర కీలకమని స్నేహ పేర్కొన్నారు. గ్రామ పాఠశాల బలోపేతమే గ్రామాభివృద్ధికి పునాది అని ఆమె స్పష్టం చేశారు. విద్యను ప్రజా ఉద్యమంగా మార్చాలన్నారు. పాఠశాలల అభివృద్ధి పనులకు ఆయా గ్రామాల సర్పంచ్లు ముందుండాలని అన్నారు. మెడిసిన్ అయితే ఎయిమ్స్లో చేయాలి, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేయాలి, కాకతీయ మెడికల్ కాలేజ్లో చేయాలి. ఇవన్నీ ఏంటి? గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే కదా. అంటే ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఎంత కాంపిటీషన్ ఉంటుందో మీకు తెలుసా? విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. గవర్నమెంట్ కాలేజెస్లో చదివిన గ్రాడ్యుయేట్స్కే, అంటే ఇంజనీర్స్ కానీ. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో తమకు న్యాయం జరగటం లేదని సప్పవాట్ మౌనిక కుటుంబం హల్చల్ చేసింది. గుబ్బేటి తండా మహిళతో సప్పవాట్ సురేష్ వివాహేతర సంబంధం పెట్టుకుని తండ్రిని హత్య చేశాడని, మొదటి భార్య అయిన తనకు అన్యాయం చేశాడని మౌనిక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. సురేష్కు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అండా ఉందని, పోలీసులు తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనను సురేష్ ఒంటరిని చేసి తన 3 పిల్లలను తీసుకుపోయి వేరేగా ఉంటున్నాడని మౌనిక వాపోయింది. తన పిల్లలను తనకు అప్పగించి న్యాయం చేయాలని అడిగితే పోలీసులు లంచం అడిగారని ఆరోపించింది. పోలీస్ స్టేషన్లో మౌనిక కుటుంబం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. సింగరేణిలో మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి ఆర్చి-1 GM లలిత్ కుమార్ తెలిపారు. సింగరేణి సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాల్సిన అవసరం, లక్ష్యాలను కార్మికులకు తెలిపి నాణ్యమైన ఉత్పత్తి పెంచేందుకు ఈ సమావేశం నిర్వహిస్తామని అన్నారు. సమావేశంలో అన్ని విభాగాల HODలు కార్మికులకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. సంస్థ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను కార్మికులకు వివరించి వాటిని అధిగమిస్తూ ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచేందుకు ప్రణాళికలు వేస్తామని GM తెలిపారు. సంస్థ మనుగడను మరో 100 ఏళ్లు పెంచేందుకు ప్రతి కార్మికుడు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. రేపటి నుండి సింగరేణిలో అన్ని గనులు మరియు డిపార్ట్మెంట్లలో మల్టీ డిపార్ట్మెంట్ మీటింగులని పెట్టుకోవడం జరుగుతున్నది. ఇందులో భాగం ఏంటంటే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న మాస్టర్ మైండ్ పకరాని కరణ అలెక్స్ గబ్బర్ను, అతని ముఠా సభ్యులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా గోవా కేంద్రంగా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, జంషెడ్పూర్, ఇతర రాష్ట్రాలలో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సిపి ఒక ప్రకటనలో తెలిపారు. కోల్కతా పోలీసుల సహకారంతో విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రెజెంట్ పార్క్ ప్రాంతంలోని ఓ ఇంటిపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేశారు. ఇక నిందితుల మొబైల్ డేటా ఆధారంగా వారిని పట్టుకున్నట్లుగా సిపి తెలిపారు. ప్రధాన నిందితుడు పకరాని కరణ అలెక్స్ గబ్బర్తో పాటు అతని సహచరులు పరస అగర్వాల్, అరవింద విరిడి, కరుణా సింగ్, సయాదా అమానత్ హుసేన్, అంబుజును అరెస్టు చేశారు. ఏలూరులో గంజాయి విక్రయిస్తున్న 5 సభ్యుల ముఠాను 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి నుంచి సుమారు 40,000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి 500 రూపాయల చొప్పున అమ్ముతున్నట్లుగా పోలీసులకు సమాచారం వచ్చిందన్నారు. దీంతో 2 టౌన్ పోలీసులు రామనాగేశ్వరరావు ఇంట్లో దాడి చేశారు. రామనాగేశ్వరరావు, సత్యనారాయణతో పాటు గౌతు శేషు, బంగారు దుర్గాప్రసాద్, చందాని పృథ్వీరాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. వారి నుంచి 650 గ్రాముల గంజాయి సేవించేందుకు వాడిన 3 ప్లాస్టిక్ కూల్ డ్రింక్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో పేకాట రాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని ఆంధ్రాబోర్ సమీపంలో ఓ లాడ్జిపై పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసి 6గురిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారి నుంచి ₹1,00,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన పేకాట రాయులలో స్థానిక బీఆర్ఎస్ నేత కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. ఆలయం అధికారులు ఆయనను సాదరంగా ఆహ్వానించి అంతరాలయ దర్శనాన్ని కల్పించారు. వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయం ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు. రాజంపేట డివిజన్ ఇన్స్పెక్టర్ జనార్దన్ ఆధ్వర్యంలో గోపవరం మండలం మల్లెం కొండయ్య స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. బద్వేలోని శ్రీ భూదేవి శ్రీదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన ఆలయ చైర్మన్గా మల్లెం కొండయ్య కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వేసవి సెలవులతో తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 24 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో దర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి సుమారు 14 గంటల సమయం పడుతున్నట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుండటంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నిన్న మొత్తం 80,389 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా వారిలో 32,213 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం 3.50 కోట్లుగా నమోదైందని ఆలయ అధికారులు వెల్లడించారు.